Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. చేంజ్ చేసుకొని విష్ణు గారి మూవీకి ఏమో కొంచెం చేసినట్టుంది కదా సార్. ఇంటర్వ్యూల వరకు నేను అనుకున్న కథ ఉంటుంది. ఇంటర్వ్యూల తర్వాత మారిపోయింది మొత్తం. సార్ ఒక మాట చెప్పండి, దాని డైరెక్టర్ మీరు కదా, నేనే. తర్వాత మారిపోవడానికి గల రీజన్ ఏంటి? నేను ఎవరితో కాంట్రవర్సీ అవను. ఎవరన్నా చెప్తే అది జరగదు సార్ అంటారు, జరగాలి సార్ అంటారు అన్నారు అనుకోండి, జరిగించేస్తారు. ఫ్లాప్ అయితే అవుతుంది, ఏమవుతుంది? సక్సెస్ అయితే మేమంటారు, ఫ్లాప్ అయితే అతనే అంటారు. ఇది ఇండస్ట్రీ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి గీతాంజలి అనే మూవీ మరి వచ్చి సుమారు 10 సంవత్సరాల పైన అవుతున్నా కానీ ఇంకా మరి దానికి సంబంధించిన ఆ కామెడీ కానీ ఇంకా మనం మర్చిపోలేకపోతున్నామంటే ఆ డైరెక్టర్ యొక్క గొప్పతనం. మరి ఆ డైరెక్టర్ ఎవరో కాదు, రాజ్ కిరణ్ గారు. ఇప్పుడు ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో మరి రాజ్ కిరణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ సార్, ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ మూవీ దానికి సంబంధించిన ఆ సీన్స్ కానీ ఎక్కడన్నా వస్తున్నా కానీ ఆగి చూసేంత ప్రయత్నం అనేది కూడా జరుగుతుంది చాలా మందిలో కూడా. అవును. ఎలా అనిపిస్తుంది సార్? నేను ఇప్పటికీ స్టిల్ రన్ అవుతున్నానంటే గీతాంజలి, త్రిపుర, ఈ 2 సినిమాలే ఇంకా తీసుకెళ్తూ ఉన్నాను మార్గాన్ని. అంటే అంత మంచి సినిమా తీసినందుకు థ్యాంక్స్ గాడ్. ఓకే. కోన వెంకట్ గారి అసోసియేషన్లో ఆయన ప్రజెన్స్లో వచ్చిన ఆ మూవీ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ మూవీకి మీరు డైరెక్టర్ అని చాలామందికి నార్మల్ ఆడియన్స్కి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆ కోన వెంకట్ గారి పేరు ఉండడం వల్ల ఆయనే డైరెక్ట్ చేశారేమో అన్నట్టు. సో అయినా కానీ మీ యొక్క ప్రతిభ కానీ అందరికీ సూపర్గా తెలిసిపోయింది. సో దీని గురించి మీరేమంటారు సార్? అప్పట్లో నేను కొత్త డైరెక్టర్ని, నేను ఎవరు తెలియకపోవచ్చు బహుశా, కానీ కోన వెంకట్ గారి పేరు ఇండస్ట్రీలో మారుమవుతుంది. అప్పట్లో అన్ని హిట్ సినిమాలు చేశాను. అలాంటి టైంలో ఈ కథ ఆయన దగ్గరికి వెళ్ళటం, యాక్చువల్గా ఈ సినిమా పీవీపీలో ఓకే అయింది. పీవీపీలో ఓకే అయిన తర్వాత ఫైనల్గా అక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్లో థర్డ్ పార్టీ ఈ కథ, ఇలాంటి కథ ఒకటి చేస్తున్నాం మేము, మీరు వినండి అని ఒకసారి పీవీపీ గారు కోన వెంకట్ గారు పంపించారు. ఓకే. అలా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది, అలా కథ చెప్పడం జరిగింది. అక్కడ ఆయన నచ్చింది బాగా, ఎందుకంటే ఆయన ఒక పెద్ద రైటర్. మరి ఎన్నో కథలు, ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రాసి ఉంటారు కదా. అలాంటిది మేము చెప్పిన కథ ఆయనకి బాగా కనెక్ట్ అయింది. ఆయన సైలెంట్ ఉన్నాడు, మాకు తెలియదు. పీపీ వాళ్ళకి బాగా చెప్పారు బాగుందని. అయితే మరి పీవీ వాళ్ళకి ఏమైందో తెలియదు, కానీ శ్రీనివాస్ రెడ్డితో హీరోగా అంటే కొంచెం మొదట్లో ఓకే అన్నారు, కానీ తర్వాత వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం వద్దు అన్నట్టుగా, హీరో మారుద్దాం అన్నట్టుగా చెప్పారు. కాన్ఫరెన్స్ రూమ్లో సరే మీ డైరెక్టర్ ఉంటారు, మీరు వద్దు అని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్గా చెప్పారు. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఒక వ్యక్తిని మనం వద్దు అని డైరెక్ట్గా చెప్పలేదు, చెప్పకూడదు కూడా, ఎందుకంటే మా ట్రావెలింగ్ అటువంటిది. ఆయన ఎందుకు శ్రీనివాస్ రెడ్డితో అంతగా ట్రావెల్ చేశారంటే, ఎన్నో కథ రాసుకున్నప్పుడు నేను హీరోలతో ఎక్కడ తిరగనండి. జనరల్గా పలానా హీరో బాగుంటాడేమో, నాకు ఒక క్యారెక్టర్ కావాలి, ఆ క్యారెక్టర్ ఎవరు చేయగలరు, ఒక ఆర్టిస్ట్ కావాలి నాకు. అది ఆర్టిస్ట్ కోసం తిరుగుతాను తప్ప హీరో కోసం నేను కథ చెప్పి చేయలేను. అలా శ్రీనివాసరెడ్డి అయితే బాగుంటాడు దీనికి అని, అతనిలో మంచి ఆర్టిస్ట్ ఉంటుంది శ్రీనివాసరెడ్డి. ఓకే. అంటూ నేను వేరే వ్యక్తి ద్వారా అతని దగ్గర కలిసి, ఆ ట్రావెలింగ్ మా మధ్య బంధం, చాలా కాలం ట్రావెల్ చేస్తాం. అలాగా అతను ఉంటేనే సినిమా, అతను లేకపోతే సినిమా లేదు. ఇలాంటి మంచి మంచి కంపెనీ వదిలేసుకుని నేను బెల్లంకొండ సురేష్ గారు ఈ కథ విని ఆయన ఎగ్జైట్ అయ్యారు, సినిమా చేద్దాం అని చెప్పిస్తుంటే ఆయనకి ఫీడ్బ్యాక్ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం, నీకు సునీల్ని ఇస్తాను చేస్తావా అన్నారు. అప్పుడు సునీల్ మంచి ఫామ్లో ఉన్నాడు. యాక్చువల్గా కమర్షియల్గా ఆలోచిస్తే నేను ఓకే అని చెప్పాలి. నాకు ఇంతలో పక్కడు పోతే పోయింది, నాకు ఆఫర్ అవుతుంది కదా, నేను అలా చేయలేదు. అన్న నీవు ఉంటేనే సినిమా, లేదంటే వద్దు, వేరే కథ చేద్దాం, చేసుకుంటా, అంతేగాని నిన్ను హర్ట్ చేసి నేను ఈ సినిమా చేయను
రేపొద్దున అది ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్, బ్యాడ్ ఫీలింగ్స్ అయితే అవి మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. అప్పుడు సినిమా పోతుంది. ఎందుకు అవన్నీ అని చెప్పేసి అలా మేము, ఎందుకంటే నాకు అది ఫైనాన్షియల్ స్టేజ్లో నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. ఓకే. అలాంటప్పుడు నాకు హెల్ప్ చేసేవారు. ఆ కృతజ్ఞత మనిషికి లేకపోతే వాడు మనిషే కాదు. ఓకే. అందుకని అతనితో ట్రావెలింగ్, లేదంటే లేదు సినిమా అన్నట్టుగా అన్ని కంపెనీలు వదిలేస్తాం, మంచి మంచి కంపెనీలు వదిలేస్తాం. ఫైనల్గా శ్రీనివాసరెడ్డి దాన్ని పట్టుకుని కోన వెంకట్ గారికి ఎప్పుడైతే ఇక్కడ చేయట్లేదు నేను పివి గారు చెప్పేస్తాను, సార్ ఆయన లేదు నేను సినిమా చేయను సార్, నరేష్ హీరోగా చూడదాం అన్నారు. వద్దు సార్ అని నేను ఫైల్ తీసుకుని వచ్చేసా వెంటనే. ఇంకా ఓకే. ఆఫీస్ వచ్చేసి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి, అన్న మనం సినిమా చేస్తాం, లేదంటే లేదు, అంతేగా నేనేదో స్వలాభం కోసం అడిగి వెళ్ళి నేను సినిమా చేయను. అప్పుడు తను కోన వెంకట్ ఫోన్ చేసి ఇలా సినిమా చేయట్లేదు అని చెప్తే అప్పుడు వెంటనే ఆయన రమ్మన్నమాట. అలా రమ్మంటాం, ఎంఈవి గారికి కాదు చెప్పడం ఫాస్ట్గా జరిగిపోయింది. అట్లా ఆ గీతాంజలి అందరూ నమ్మినట్టుగానే అది సక్సెస్ అయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అప్పటి వరకు శ్రీనివాసరెడ్డి గారిని మేమంతా ఒక కమెడియన్గా చూస్తున్న దానిలో ఒక చిన్న హీరో వేరియేషన్ టర్న్ అనేది ఒకటి దొరుకుతుంది. అవునవును. ఆ టర్న్ అనేది కూడా ఇచ్చింది ఈ మూవీ ద్వారానే. కానీ అలాంటిది ఈ మూవీ తర్వాత ఏమైంది సార్ మీ ఇద్దరి మధ్యలో అసోసియేషన్ కానీ ఒక దూరం కానీ? ఎందుకు అలా? దూరం అంటూ ఏం లేదు సార్. దూరం అంటూ ఏం లేదా? మనం మాట్లాడుకుంటే దగ్గర, ఓకే, మాట్లాడుకోకుంటే దూరం, ఇంతే ఉంటుంది. అది నేనేం చెప్పలేను, ఎందుకంటే నేను ఎప్పుడు ఉన్నది మాట్లాడతా. మెయిన్గా చాలా మందికి నిజం ఎవరికి చెప్పినా సరే చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. కానీ నేను తెలియడానికి చాలా టైం పడుతుంది. తెలిసినప్పుడు మాత్రం బాధపడతారు. ఇంతే జరిగేది. కానీ ఇండస్ట్రీలో అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే మనం సర్వైవింగ్ కానీ ముందుకు వెళ్ళడం అనేది కూడా కష్టమని చాలామంది అంటూ ఉంటారు. అని అబద్ధాలు చెప్పి బతకలేం కదా. అబద్ధాలు చెప్పి బతకలేం, కానీ కొన్నిసార్లు అవసరానికి తగ్గట్టు మనం పాత్రలు మార్చే లోకల్లో బతుకుతున్నాం కదా సార్. ఎప్పుడు ఆ మారువేషాలు వద్దు. మనంగానే బతకాలి, మనంగానే ఉండాలి. ఇక్కడో భజన అక్కడో భజన ఇలా చేయొద్దు. ఓకే. అవకాశాలు వచ్చినాయి రాకపోని, ఇప్పుడు మనం దేవుడు ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇస్తాడు సార్. మన అబద్ధం చెప్పి వాడు మోసం చేసి ఏంటి అది ఎక్కువ కాలం ఉండదు. అలా వద్దు, అసలు అలా బ్రతకొద్దు మనిషి. ఓకే. మరి రీసెంట్గా రిలీజ్ అయిన గీతాంజలి 2కి డైరెక్టర్గా మీరే ఉంటారేమో అని అనుకున్నారు చాలామంది. సో అక్కడ మీరు లేకుండా పోవడానికి గల రీజన్స్ ఏంటి? అది మనకు తెలియదు సార్, వాళ్ళే అడగాలి. మనకి నేను 2 అనే కథ నా దగ్గర ఉంది. ఇప్పుడు నీ కథకుడుగా నేనున్నప్పుడు నెక్స్ట్ ఏంటనేది నేను చెప్పగలను, ఎలా చేయగలను. అది మరి వాళ్ళు ఎలా తీసుకున్నారో మనకు అనవసరం. తీశారు, బట్ అది ఇక మరి దాని రిజల్ట్ అనేది మనం సంబంధం లేదు సార్. ఇప్పుడు ప్రెసెంట్ మీ దగ్గర గీతాంజలి 2 అనేది ఉందా? ఉంది. ఓకే. అది 2 అని టైటిల్ పెట్టారు కాబట్టి మనం దాన్ని చేసుకో. ఒక కంపెనీలో నేను ఈ కథ చెప్పినప్పుడు ఓకే అయింది, మంచి కంపెనీ. వాళ్ళు ఇదే అడిగారు, గీతాంజలి 2 పెడదాం సార్ అని. నేను ఆ 2 గురించి ఎంఈ గారిని అడిగినప్పుడు ఆయన ఇవ్వలేదు. సార్ మీ కథ ఇంపార్టెంటా 2 ఇంపార్టెంటా అని అడిగితే గీతాంజలి 2 ఉంటేనే బాగుంటుంది సార్ అన్నాడు కంపెనీ వాళ్ళు. ఆ టైటిల్ అయితే లేదు సార్, నా కథ నమ్మి చెప్తే రండి అన్న. లేదు టైటిల్ ఉంటేనే మనం చేద్దాం సార్ అన్నారు. అప్పుడు ఏంటి వాళ్ళు కమర్షియల్గా ఆలోచిస్తున్నారు, 2ని పెట్టి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. యాక్చువల్ 2 అని ఆడవు సార్, ఎప్పుడో ఒకటి బాహుబలి 2, పుష్ప 2 తప్ప మంచి క్రేజ్ అలా ఉంటుంది తప్ప యాక్చువల్ 2లు ఎక్కువ చూడండి మీరు, సీక్వెల్ ఎప్పుడు సక్సెస్ కాదు. ఎందుకు సార్? అంటే నార్మల్గా యాజ్ ఎ జనరల్ ఆడియన్గా నేను అడుగుతున్నాను సార్, మీరు డైరెక్టర్ కాబట్టి ఒకటి చెప్పండి సార్. ఫస్ట్ పార్ట్కి ఈ సెకండ్ పార్ట్కి ఎందుకు ఆ సెకండ్ పార్ట్కి అంత క్రేజ్ ఉంటుంది, కానీ పీపుల్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎక్కువ రీచ్ కాలేకపోతాయి. రీజన్ ఏంటంటారు? మొదటి పార్ట్లో మీకు పెట్టాల్సిన ఎఫర్ట్ అంతా పెట్టేస్తారు, అయిపోతుంది అక్కడికి. దాన్ని కంటిన్యూ చేయాలంటే దానికి ఎండింగ్ ఇచ్చేస్తారు కదా మీకు. ఇచ్చేసినప్పుడు దానికి మళ్ళీ వెనకాల కంటిన్యూ ఎలా చేస్తారు మీరు? అల్లాలి. మొదటి పార్ట్లో అంత బలం సెకండ్ పార్ట్లో ఉండదు. అది ఏంటంటే కేవలం బిజినెస్ కోసమే టూల్ పెట్టి బిజినెస్ చేస్తూ ఉంటారు. ఓకే. అది అంతే తప్ప
దానికి చెయ్యాలంటే చాలా బలమైన కథ కావాలి, అది దాన్ని మించిన కథ కావాలి, నాకు మించిన కథ. అప్పుడే సక్సెస్ అవ్వగలం. యా. అలా జోలికి వెళ్ళకపోవడం అనేది చాలా ఉత్తమం. అండ్ గీతాంజలి అనేది కూడా ఒక డిఫరెంట్ సక్సెస్ అనేది కూడా తీసుకొని వచ్చింది. తొలి అడుగే అద్భుతంగా పడింది, ఆ తర్వాత త్రిపుర. సార్, మీరు ఫస్ట్ తీసిన 2 మూవీస్ ఉమెన్ సెంట్రిక్గా తీసే మూవీస్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి? రీజన్స్ ఏం లేదు సార్, నా దగ్గర ఒక కథ ఉంది, నాకు టైం వస్తుందని. అది పట్టుకుని దాదాపు నరేష్ గారు మొదటి రోజుల్లో నేను తిరిగా. ఓకే. బట్ దానికి టైం రాలేదు, నాకు టైం వస్తుంది, టైమే రాలేదు దానికి. ఇక తిరిగి విసిగెత్తిపోయి పక్కన పడేసా. ఈ సినిమాకి ఇంక రాదు, కానీ ఆ స్క్రిప్ట్ అలాగే ఉంది పక్కన. అంటే బట్ జనరేషన్ మారిపోయింది ఇప్పటికి. ఓకే. అప్పటికి ఇప్పటికి ఇప్పుడు అది వర్కౌట్ కాదు, దాన్ని మొత్తం మళ్ళీ రిపేర్ చేసుకుని చేయాలి. ఇది కమర్షియల్ సినిమా, కానీ అది ఇప్పుడు నేను ఏం చేయాలి, జనాలు ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయాలంటే ఎలాంటి కథ చేయాలి ఏంటి అని కొత్త కథ. నేను ఎప్పుడు సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతా. ఓకే. నేను పెద్దగా రైటర్గా నాకు అద్భుతమైన థాట్ వచ్చిందండి. ఇప్పుడు గదిలో కూర్చొని పుంఖాలు రాస్తాను నన్ను ఇలాగానే అసలు అనుకోను. ఓకే. అది ఇష్టం ఉండదు, అవన్నీ వేస్ట్. ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి సార్, మనం బల్బు వెలగాలి లోపల, ఎస్ అని. ఆ సినిమా రాదు, దాని నుంచి ఇంకోటి పుడుతుంది, ఒక ఐడియా వస్తుంది, ఐడియా వచ్చేస్తుంది. ఆ ఐడియాని బలంగా ఉంటే అక్కడి నుంచి దాన్ని మనం వెళ్ళగలచ్చు. ఓకే. అలాంటిదే గీతాంజలి అనే కాన్సెప్ట్కి నాంది పలికింది ఓం శాంతి ఓం. ఆనంద్ థియేటర్ని ఇక్కడ ఒకటి ఉంది సార్, ఇప్పుడు కూల్చేశారు సికింద్రాబాద్ దగ్గర. ఓకే. ఓకే సార్. ప్యారడైజ్ దగ్గర ఉంటుంది ఆనంద్ థియేటర్. ఆనంద్ థియేటర్, అవును సార్. అక్కడికి వెళ్ళి చూసా, బాగుంది అంటే వెళ్ళి చూసా. చూస్తే అప్పటికి నాదొక చిన్న ఐడియా ఉంది. ఎట్లా అంటే కృష్ణకాంత్ పార్క్ ఉంది, అక్కడ దాని ఎదురుగా ఒక శ్మశానం ఉంటుంది చూడండి, సమాధులు అవి ఉంటాయి, పిల్ల ఆడుకుంటూ ఉంటారు, గేదెలు కట్టేస్తూ ఉంటారు, దాని పక్కనే ఆడుకునే అపార్ట్మెంట్లు ఉంటాయి. అలా వెళ్ళినప్పుడు అక్కడ కూర్చునేవాళ్ళు, సాధారణంగా అక్కడ కూర్చునేవాళ్ళు. అక్కడ ఒక ఐడియా వచ్చింది, ఈ అపార్ట్మెంట్లో ఉన్నాడు, బాల్కనీ ఉంటుంది కదా, బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ శ్మశానం ఉంది, వీళ్ళకి భయం ఏదా ఏంటి, పగలైతే ఆడుకుంటున్నారు, రాత్రులు అయితే ఎలా ఉంటుంది వీళ్ళ ఫీలింగ్స్ అనేది ఒక బలమైన ఐడియా ఉంది. దాన్ని పట్టుకుని మనం ఏం చేద్దాం, బాగానే ఉంది అని అనుకున్న టైంలో ఈ సినిమా ఒకటి వచ్చింది, ఓం శాంతి. వెళ్ళి చూసా, అద్భుతంగా ఉంది సార్. ఉన్నప్పుడు ఓకే అని దాని నుంచి సినిమా చూస్తుండగా నా కథకు చూపించిన ఐడియాస్ అలాగా బాగుంది అని దాన్ని బలంగా పెట్టుకుని చేసుకున్న స్క్రిప్టే. అలా నేను దాన్ని డెవలప్ చేసి, అంటే మన కథ ఇప్పుడు మీకు చెప్పామనుకోండి సార్, మీ దగ్గర ఒక వెర్షన్ ఉంటుంది, చెబుతూ ఉంటే నాకు ఇంకా మైండ్లో ఇంకోటి పెరుగుతూ ఉంటుంది, అరే ఇక్కడ ఇలా చేయొచ్చు అని డెవలప్మెంట్ అయిపోతూ ఉంటుంది. ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకోటి చెప్తుంటే ఇంకో డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. ఇలా కథ చెప్పి దాన్ని వెర్షన్ ఒక ఇలా ఉండాలి, ఇలా క్లైమాక్స్ ఉండాలి అని, ఇలా ఇంటర్వ్యూ టెస్ట్ ఉండాలి. ఎప్పుడైనా సరే సార్, సినిమా ప్రేక్షకుడు మనల్ని నమ్మి థియేటర్కి వస్తాడు, అప్పుడు 100 రూపాయలు మల్టీప్లెక్స్, ఇప్పుడు 200, 150, 100, 150, 200. వాడు క్వశ్చన్ వేసుకుంటాడు, ఈ సినిమా ఎందుకు చూడాలి నేను, ఖచ్చితంగా వేసుకుంటాడు సార్. అది 200 పెట్టి అంటే ఆడు వేసుకుంటున్నాడంటే వాడు అంచనాకు మన దగ్గరే ఉండాలి. మన సినిమాకి వాడు రావాలంటే 200 పెట్టుకుని వాడు జాగ్రత్తగా ఆలోచించి ఈ సినిమాకి వెళ్ళాలిరా అనాలి. ఆ వెళ్ళాలిరా అన్నాడంటే అది టీజరు, ఆ టైటిల్, పోస్టరు వాడిని అట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఈ సినిమా చూడాలి కంపల్సరీ అనే ఒక ఐడియా వస్తుంది. అలా వెళ్ళినాడు, సినిమా చూసినాడు, ఏం చెప్తాడు చూద్దాం. ప్రతివాడు డైరెక్టరే, ఇక్కడ ప్రేక్షకుడు కూడా డైరెక్టరే. అవును సార్, తెలుసా మీకు? ఇప్పుడు డైరెక్షన్ చాలా ఈజీ అయిపోయింది, ఇదివరకు కష్టంగా ఉండదు. కానీ నాకైతే ఇప్పటికీ చాలా భయం.
అదేంటి సార్ అంటే ఎన్ని మూవీస్ చేశారు? అంత తేలిక కాదు సార్ డైరెక్షన్ అంటే. ఆ, కొన్ని కోట్ల మందికి సినిమా చూస్తే కోట్ల మంది ఉంటారా, యా వాళ్ళందరిది బ్రెయిన్ మన బ్రెయిన్ ఒకటే ఉండాలి. ఓకే, అర్థమైందా? అంటే మనం చెప్పిన నచ్చాలి కదా వాళ్ళకి, నచ్చాలి. అది నచ్చితేనే హిట్. మ్మ్. మనం చెప్పింది ఒకటి అలా అనుకుంది ఒకటి అంటే ఫెయిల్. అట్లా అలా వెళ్ళినప్పుడు మనం వాడు ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. మ్మ్. ఆ ఓపెనింగ్ సీను అరెస్ట్ చేయాలి వాడిని. మ్మ్. అరెస్ట్ చేస్తే అంటే ఇది జస్ట్ ఒక ట్రాన్స్ లాంటిది, హిప్నాటిజం లాంటిది సినిమా అనేది. మ్మ్. మనం తీసుకెళ్ళి కూర్చోబెడితే "ఆ, చూద్దాం టైటిల్స్ పడి ఏం చేస్తాడు చూద్దాం" అని ఆ, అలా చూసినప్పుడు వాడు ఫేస్ ఫీలింగ్స్ మారుతుంటాయి. ఫస్ట్ ఓపెనింగ్లోనే మ్మ్. సీట్లో ఇట్లాగా యా ఆ సీన్ వేసిన తర్వాత ఆ సీన్ లాక్ అయిపో, మ్మ్. అంటే ఓపెనింగ్ సీన్ ఒక లాక్ చేసేయాలి మైండ్. వేసేస్తే అది అలా ఉండిపోద్ది వాడికి ఆ లాక్. ఓకే. ఇది ఎందుకు వేసాడు అని సినిమా అంతా చూస్తూ ఉంటాడు. అదే ఇంటర్వెల్ దగ్గర మనం దాన్ని రివీల్ చేస్తాం. ఓ అదా ఇంటర్వెల్కి. మ్మ్. ఇంటర్వ్యూలో బయటకు వచ్చి బాత్రూంలో పాస్ పోసుకుంటారు. నువ్వు డిస్కస్ చేయాలి ఫ్రెండ్స్తో వస్తే, మ్మ్. ఏమి ఇచ్చాడు ఇంటర్వ్యూలో తిట్టు మామూలు లేదు అసలు టిస్టు అని. కాఫీ టీ తాగినప్పుడు కూడా ఈ సినిమా గురించి డిస్కస్ చేయాలి. మ్మ్. ఏం చెప్తారు అసలు అంటే ఏమని ఉంటుంది అంటే, ఇప్పుడు ఈ డైరెక్టర్ కూర్చున్న డైరెక్టర్లు అందరూ కూడా ఏమంటారంటే సెకండ్ హాఫ్ ఇలా ఉండుంటుంది, మ్మ్. అలా ఉండుంటుంది అని వీళ్ళే ఎక్స్పెక్టేషన్స్ వేసుకుంటుంటారు. వేసుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు ఇలా ఉంటుంది అని చెప్పేది డైరెక్టర్. అవును. అప్పుడు హిట్. అలా చేయగలిగితేనే సార్ సినిమా. అలా రాకపోతే ఖాళీ కూర్చోవడం బెటర్. ఓకే. అలా నేను కొన్ని ఫెయిల్యూర్స్ కూడా చూడాల్సి వచ్చింది. మ్మ్. నాకు గీతాంజలి తర్వాత మంచి ఆఫర్ త్రిపుర. అది కూడా నాకేం చాలా- ఆఫర్లు రాలా గీతాంజలి అప్పుడు. ఎందుకు సార్ అలాగా? ఏమో కొంతమంది బ్యాట్ చేశారు నన్ను. ఆహా. మనమే తీసాం మొత్తం అన్నట్టుగా చెప్పారంట. నేను స్టార్టింగ్లో మిమ్మల్ని ఒక మాట ఇంట్రడక్షన్లో ఒకటి చెప్పాను చూసారా, సో దానివల్లే మీకు అవకాశాలు రాకపోయాయేమో కూడా అనుకోవచ్చు. అవును, ఎవరు అడ్వాన్స్లు ఇవ్వలేదు, ఎవరు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు కూడా జరుగుతారంట. అతనిదే లేదు మనదే అంత అన్నట్టుగా మాట్లాడారంట. సరే వాట్ ఎవరు, నేను ఎప్పుడు అది ఫీల్ అవ్వను. నా కథ సినిమా వచ్చింది, నాకు అవసరం లేదు సార్, నేను ఎవరో తెలియాల్సిన ప్రేక్షకులకు అవసరం లేదు. నేను మంచి సినిమా తీస్తా, జనాలు ఆదరిస్తారు, అంతేగాని నాకు సన్మానం చేయాలి, నాతో ఫోటోలు దిగాలని ఎప్పుడు అనుకోను. సాధారణంగా ఇంటర్వ్యూస్ దూరంగా ఉంటాను నేను. చాలా అంటే చాలా దూరం సార్. ఎప్పుడు నేను పేపర్లో గట్లే కానీ నేను కనపడను, ఎందుకంటే నా ప్రైవసీ కోల్పోతా. ఓకే. ఇంటర్వ్యూల్లో మనం ఎప్పుడు కూడా రోడ్డు మీద ఒక టీ తాగాలి సార్. నా హ్యాబిట్ ఏంటంటే ఒక టీ కోసం ఎంత దూరం వెళ్ళిపోతా. ఇట్లా కొన్ని ఉంటాయి నా ప్లేసులు, అక్కడే అవుతా టీ. ఓకే. వేరే చోట తాగితే ఆ ఫ్లేవర్ మొత్తం పోద్ది, టీ ఫ్లేవర్. ఇది టీ అంటారా అనుకుంటా. అలా కొన్ని ఉంటాయి. సికింద్రాబాద్ ఒక ఫ్లోరా టీ స్టాల్ ఉంటుంది, అది ఎవరు తెలియదు. సికింద్రాబాద్ స్టేషన్ వెనకాల ఉంటుంది. ఇప్పటికి స్టిల్ మధ్యాహ్నం పూట ఇప్పుడు బయలుదేరతా, 2 ఉస్మానియా బిస్కెట్లు, ఒక టీ వేడివేడిగా తాగుతా. ఓకే. ఎంజాయ్. బిర్యానీ కొన్ని చోట్ల బాగుంటుంది, అన్ని చోట్ల బాగోదు. అలా ప్లేస్కి వెళ్తా. అలా మనం ఫుడ్ అనేది నేను అలా దానికోసం ఎంత టైం దూరం వేస్ట్ చేస్తాను. ఓకే. ఎట్లా సూపర్ సార్. సార్ ఈ త్రిపుర మూవీ కూడా మీకంటూ దానికోసం కూడా అవకాశం కోసం కూడా తిరిగారా గట్టిగా? త్రిపుర మూవీ అవకాశం లేదు, ఆటోమేటిక్గా ఎవరో ఒకళ్ళు వస్తారు కదా సార్. కొంతమంది ఆపినా కానీ అతనితో సినిమా చేయకండి ఏం లేదు అన్నా కానీ ఎవడో ఒకడైతే రాకుండా ఉండడం కోసం. అంతే, కరెక్టే. సక్సెస్ అయిన తర్వాత అలా వచ్చిన అతనే చిన్నబాబు. వాళ్ళు ఆల్రెడీ కొన్ని సినిమాలు తీశారు, డబ్బింగ్ సినిమాలు, శాటిలైట్ బిజినెస్ వాళ్ళది. వాళ్ళు నాతో సినిమా చేయాలని వచ్చారు. ఇక్కడ చూడండి సంకల్ప బలం ఎలా ఉంటుందంటే, చాలా సంకల్ప బలం గట్టిగా ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఒక డబ్బులు లేకపోతే 25 lakhs అంత ఉన్నాయి. ఓకే. కానీ సినిమా చేయాలి. కానీ వాళ్ళతో నేను ట్రావెల్ అయిన తర్వాత మనం వీళ్ళతో సినిమా చేయాలని నేను
బలంగా ఉన్నా, ఎందుకంటే వాళ్ళు నచ్చారు నాకు. అలా వెళ్ళి మాట్లాడి అంటే అన్న ఇలా ఉంది పరిస్థితి, ఇట్లా ఉందండి అన్న, మొదట నన్ను ఆటోమేటిక్ జరుగుతుందా అని అంటే ఒక ఆఫీస్ తీసుకున్నాం లావిష్గా. అక్కడ నుంచి దేవుడు చూసుకున్నాడు నా ట్రావెలింగ్ని. వాడు మంచి హైప్ వచ్చిన సినిమా, 20 లక్షలతో మొదలెట్టింది, 3 కోట్లన్నర అయింది. ఏంటి మంచి బిజినెస్ జరిగింది. కానీ అది కూడా భలే ఎగ్జైటింగ్గా ఉంటుంది సార్. వాడు మీ మూవీస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కువగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కూడుకునేది, మెయిన్గా ఎక్కువ ఈ పాయింట్ని ఎందుకు పట్టుకుంటుంటారు మీరు? జనాలు కావాల్సిన అదే సార్ ఇంట్రెస్ట్. లవ్ స్టోరీస్ అందరూ చెప్తారు ఏంటి, కానీ లవ్ స్టోరీ ప్రతిసారి చెప్పలేము. ఎప్పుడో ఒక 20-30 కోటి సక్సెస్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ యాక్షన్, కొడితే 20 పడిపోవాలి, గాల్లో దుమారాలు, స్కార్పియోలు, ఇదే ఇది ఆర్ట్ సినిమా. నేను తెలుగు సినిమా చూసి ఏది నేర్చుకోను సార్. తెలుగు సినిమా చూస్తే కథ ఉంటే చూస్తా. ఓకే, ఈ యాక్షన్ సినిమాలు నేను చూడను. కొడితే 20 పడిపోవడం అనేది ఎంతమంది కొడతారు మీరు? ప్రతి సినిమాలో కొడుతున్నాయి, ఇదే పని. ఏదో ఫార్మెట్ ఉంటుంది సినిమాకి. ఓపెనింగ్ హీరో ఇంట్రడక్షన్, దాని తర్వాత హీరో ఇంట్రడక్షన్, ఒక సాంగ్, తర్వాత ఫైట్, ఇట్లా వేసుకుని ఆర్డర్. అది లేకపోతే హీరోలు మెప్పించలేము. వాళ్ళు వేసుకున్న అది చేయాలన్నా కూడా పెద్ద ఆర్ట్ అది. అందరి వల్ల కాదు, కొంతమంది డైరెక్టర్ వల్ల అవుతుంది, యాక్షన్ డైరెక్టర్ వల్ల. అది మనం ఎలా చేయలేము. నాకు కావాల్సిన ఏంటి, ఒక మంచి కథ, ఒక మంచి సినిమా తీసామంటే గుర్తుండిపోవాలి సార్. అట్లా ఇప్పుడు ఒక సినిమా చూస్తే మనం టీవీలో చూస్తాం కదా సార్, ఆ సినిమా చూస్తామంటే మనం ఎక్కడి బయట నుంచి వస్తాం, టీవీలో సినిమా వస్తుంది, అది మధ్యలో మనం వచ్చి అలా స్టక్ అయిపోయి చూస్తూ ఉండి అక్కడి నుంచి ఈలోపు ఎవరో మాట్లాడతారు, ఆగాదు కూర్చుని పోతాం కదా. అది సినిమా, అది కావాలి కంటెంట్. నువ్వు ఎక్కడి నుంచి సినిమా చూసినా సరే నువ్వు పట్టేయాలి. అది ఓకే, అలాంటిది ఉండాలి. సార్ ఈ మధ్యలో మీకు మీ ఫార్మాట్ అనేది కూడా కొంచెం చేంజ్ చేసుకొని విష్ణు గారి మూవీకి ఏమో కొంచెం చేసినట్టుంది కదా సార్? అది మంచి కథ సార్, ఇది మంచి కథ. సగం వరకే ఇంటర్వ్యూల వరకు నేను అనుకున్న కథ ఉంటుంది. ఇంటర్వ్యూల తర్వాత మారిపోయింది మొత్తం. సార్ ఒక మాట చెప్పండి, దాని డైరెక్టర్ మీరు కదా? నేనే. మరి ఆ తర్వాత మారిపోవడానికి గల రీజన్ ఏంటి? కొన్ని మారిపోవడం క్రియేటర్ అంటే నేను చెప్పలేదు సార్ దాని గురించి. నేను ఎవరితో కాంట్రవర్సీ అవను. ఓకే, ఎవరన్నా చెప్తే అది ఇది జరగదు సార్ అంట, ఏంటి జరగాలి సార్ అన్నారు అనుకోండి, జరిగించేస్తా. లేకపోతే అవుతుంది, ఏమవుద్ది, అయిపోద్దని తెలుసు నాకు సినిమా. అందుకే మీ సినిమాలు నేను చూస్తాను థియేటర్కి వెళ్ళి. ఇంటర్వెల్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ షాకింగ్గా ఉంటుంది, ఇంటర్వెల్ బ్యాంక్ కూడా. తర్వాత గ్రిప్ పోద్ది. ఆ సినిమా నేను గుప్పెట్లో ఇలా పెట్టా. ఏముంది ఇందులో అంటే మీరేం చెప్తారు? ఏదో ఉంది, ఏదో ఉంది కదా, ఎగ్జైటింగ్ ఉంటుంది కదా. ఇది తీసేసి ఏముంది చెప్పండి అంటే అది ఉందని చెప్తారు. అది ఉందని చెప్పిన తర్వాత నేను ఎందుకు కూర్చోాలని సేపు, అది ఇక్కడ. కానీ సార్ ఇప్పుడు ఆ మూవీ అనేది కూడా కంప్లీట్గా మీకంటూ ఒక మార్క్ అనేది కూడా తెచ్చింది. ఏంటంటే ఇండస్ట్రీలో ఎప్పుడైనా కానీ ఒక ఫ్లాప్ వచ్చిందంటే, 2-3 ఫ్లాప్లు వచ్చాయంటే తర్వాత నెక్స్ట్ మూవీస్ రావడానికి కూడా కొంచెం ఆగిపోయే సందర్భాలు, స్లో అంటే బండి స్లో అయిపోయిన సందర్భాలు అనేది కూడా ఉంటుంది. కానీ అక్కడ మీరు ఇలా వదిలేయడానికి గల రీజన్ ఏంటి? అంటే మీరు ట్రై చేశారా? ట్రై చేశారా? నేను ట్రై చేస్తా సార్, అయ్యేటట్టు చూస్తా. అవ్వలేదు అనుకోండి నేను సరెండర్ అయిపోతా. ఓకే, గొడవలు పడను ఎవరితోటి, ఎందుకు దీని గురించి. రేపు ఎవరైనా సరే ఫ్లాప్ అయినా సక్సెస్ అయినా నా మీద పడతారు. ఏంటి సక్సెస్ అయితే మేమంటారు, ఫ్లాప్ అయితే అతనే అంటారు. ఇది ఇండస్ట్రీ. డైరెక్టర్ మీద వస్తారు, సక్సెస్ అయింది అనుకోండి మేమే అంటారు. కానీ ఇప్పటి వరకు మీరు తీసిన మూవీస్ కానీ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే హిట్ ఫ్లాప్స్ అన్నీ పక్కన పెట్టేసినా కానీ ప్రాపర్గా మీరు తీసిన దాంట్లలో మీకు
గుర్తింపు రాకోకుండా ఉన్న సందర్భాలు అనేది కూడా ఎక్కువగా ఉన్నాయేమో, అంటే విజయాలు దక్కినా కానీ అక్కడ మీకు గుర్తింపు అనేది కూడా రాకుండా అలా పక్క వాళ్ళకి వెళ్ళిపోయిన సందర్భాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అది అలా క్రియేట్ చేసుకుంటారు సార్, నాదేం లేదు. ఇప్పుడు నాకు గుర్తింపు రావాలి, నేను ఇక్కడ కేవలం డబ్బు సంపాదించడానికి వచ్చాను. ఓకే, వేరే నాకు గుర్తింపు ఇవన్నీ పబ్లిసిటీ వద్దు నాకు. నేను ఏదో ఒక ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోవాలి. అదే బాగా ఏదో ఒక చిన్న ఫోటో స్టూడియో పెట్టుకుని ఇంట్రెస్ట్ తోటి వచ్చేసాను సార్ నేను. ఆ సినిమాల మీద ప్యాషన్ తోటి బాగా నడుస్తున్న ఫోటో స్టూడియో కూడా అమ్మేసి వచ్చేసా. ఎక్కడ సార్ ప్రాపర్? కృష్ణా డిస్ట్రిక్ట్ కైక్లూరు. అక్కడి నుంచి వచ్చేసాను. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. ఎంఎస్ఆర్ అని మాకు లెక్చర్ కేజీఆర్ కాలేజ్ భీమవరంలో. ఓకే, ఆయన అప్పుడు సినిమాల్లో ట్రై చేస్తూ ఉండేడు. సర్కార్కి అక్కడ సర్కార్ ఉండే చెన్నై మద్రాస్కి. అయితే ఇప్పుడు అప్పట్లో సినిమా అంటే ఇంకా ఫ్యాషన్ కదా సార్. ఆయన చెన్నై వెళ్తున్నాడంట, వస్తాను మద్రాసు వెళ్ళి వస్తాడు, సినిమా ట్రై చేస్తానంటే ఇక్కడ అతను వెనకాల పడతారు కదా సార్. అలా నేను ఆయన అడిగేవాడిని. అంటే నేను కొంచెం ఆయన దృష్టిలో కొంచెం గుర్తింపు పొందా కాలేజీలో యాక్టివిటీస్లో. సార్ ఇట్లా ఇలా అంటే నేను అక్కడ దూరనే పోయా, తరని తీసుకెళ్తాను. కానీ ఆయన దూరేసిన తర్వాత అడిగాను. నేను కూడా హైదరాబాద్ వచ్చేసాను. అప్పుడు ఆయనకి మా నాన్నకి పెళ్లి సినిమా హిట్ అయిపోయి అక్కడ టర్న్ అయిపోయింది ఆయనకి. టర్నింగ్ పాయింట్. అక్కడ సన్మానం జరుగుతుంటే వెళ్ళి కలిసి గుర్తుపట్టాడు. ఏమో ఎక్కడున్నా ఏంటండి? అదే సార్ ఇక్కడ వచ్చేసాను సార్. మరేంటి అన్నాడు. ఏం లేదు సార్, మీరు సినిమాలోకి వెళ్ళి నేను తీసుకెళ్తాను కదా సార్, నేను ట్రై చేస్తాను సార్ అసిస్టెంట్ కాదు, నాకేమవుతామో తెలియదు, సినిమాలోకి రావాలి అంతే. అంటే రేపు మార్నింగ్ కలువు అన్నాడు. కీర్తి అపార్ట్మెంట్స్ మార్నింగ్ వెళ్ళా. ఆయన రెడీ అయిపోయాడు, నన్ను కార్లో ఎక్కించుకున్నాడు, శబ్దాలకు తీసుకెళ్ళాడు, డబ్బింగ్ చెప్పాడు, అయిపోయింది. అక్కడ నుంచి కన్యాకుమారి అని ఈవి గారి సినిమా కన్యాదానం ఆ సినిమా అన్నపూర్ణ స్టూడియో చెప్తే తీసుకొచ్చాడు, భోజనం పెట్టాడు, ఇదంతా చేశాడు. ఇది అయిపోయిన తర్వాత నువ్వు బయలుదేరంటున్నాడు. సార్ అది కాదు సార్ నేను అడిగింది మీకు, అంటే ఉండలేవు కూడా ఈ ఇండస్ట్రీలో, వెళ్ళిపోయి ఇంటికి ప్రయోజనం చేసుకో అన్నాడు. అరే మీరు సలహా ఇస్తా అనుకుంటే ఈయన ఇట్లా చెప్తానంటే అని చెప్పేసి అది కాదు సార్ నాకు వచ్చేసా. సాయంత్రం మళ్ళీ ఫోన్ చేశా ఆయనకి, ల్యాండ్ లైన్కి. ఏమే చెప్పు అన్నాడు. సార్ అది కాదు సార్, ఒక పని చేస్తాను సార్, నాకు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి మీ దగ్గర అసిస్టెంట్గా పెట్టుకోండి సార్ అన్న. అసిస్టెంట్గానా అంటే గొడుగు పెట్టుకుంటావా అన్నాడు. ఏదోటి సార్ అన్న. ఏమయ్యా నా శిష్యుడు ఒక గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటాను, మరి అదేదో మీరే చెప్పండి సార్, పోనీ ఏం చేయాలనేది అన్న. నువ్వు మధ్య ఇంటికి వెళ్ళిపో ఇదే పాఠం, ఇది వల్ల కాదు అని చెప్పేసి. ఇంకా ఒకరోజు శుభవార్త అని ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, పిఎన్ రామచంద్రరావు డైరెక్టర్. ఓకే, రోడ్ నెంబరు 46లో వెళ్ళా. ఇంకా నువ్వు వెళ్ళదేమా అన్నాడు ఆయన. వెళ్ళను సార్ అన్నా. అన్నాడు. నేను ఇక్కడే ఉంటా, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా అయిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అవుదాం అనుకున్నాను సార్, అదేమన్నా మీరు రికమెండ్ చేయగలరా ఎవరి దగ్గరన్నా, ఎవరు పెట్టుకోరా అని. సార్ మీరు చెప్పకపోతే ఎవరు ఎందుకు పెట్టుకోరు సార్, మీరు మంచి ఫామ్లో ఉన్నారు కదా, ఎవరు పెట్టుకుంటారు సార్ చెప్పండి సార్ అన్న. ఏం జరగవా అన్నాడు. ఓకే సార్ థ్యాంక్ యూ అని. సంవత్సరం తిరిగేసరికి అదే రోడ్లో అదే ప్లేస్లో నేను అసిస్టెంట్ డైరెక్టరు, ఆయన యాక్టరు. ఏమయ్యా నువ్వేంటి ఇక్కడ అన్నాడు. నేను సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ సార్. ఓ సాధించావయ్యా, అది కాదు కదా, ఆ విధంగా మీరు చేస్తుంటే బాగుండేది కదా, సాధించడానికి ఏముంది అన్న. సో ఓకే, ఈ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చాలా కష్టమైంది సార్. అందరిని అడిగి ఇదేదో రికమెండేషన్ ఉంటాయి కదా తప్ప
పని అవ్వదు. ఎవరి దగ్గర సార్ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్? రాజా మనోహర్ రెడ్డి గారని ఆయన దగ్గర చేశాను. ఓకే. ఆయన దగ్గర శంకర మధుమురళి గారిని జగపతి బాబు గారు, ఆయన నన్ను బాగా గుర్తించాడు. ఓకే. ఆయన అన్నాడు, అల్లు గారు వచ్చారు సినిమాకి నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, ఆ సినిమా ఎలా స్టార్ట్ అవుతుంది, నేను అసిస్టెంట్ చేయాలంటే ఎవరు పెట్టుకోవట్లే. రవిరాజ్ ఫిల్మ్సిటీ గారి డైరెక్టర్. ఓకే. ఆయనకి మాగంటి బాబు గారి ఫ్లాట్లో గదిలో ఉండేవారు ఆయన. ఆయన్ని ఏం కావాలో చూసుకొని చెప్పారు. ఇక దొరికింది అవకాశం అని చెప్పేసి ఆయనతో ఉండి ఆయనకి ఏం కావాలో ఇచ్చిన తర్వాత అసిస్టెంట్లు అందరూ రాసేవాళ్ళు. అవి జిరాక్స్లు తీసుకురావాలి ఫిల్మ్ ఛాంబర్లో. ఆ రోజుల్లో మన ఆఫీసులో జిరాక్స్ లేవు కదా సార్, బయటే తీసుకొచ్చి దాదాపు 20 ఏళ్ళ కింద మాట చెప్తుంది మీకు. తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పేపర్లు ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఏం రాస్తారు చూద్దాం, అసలు ఏంటి, అసలు ఈ సంగతి ఏంటి, సినిమా సంగతి ఏంటి, జిరాక్స్ ఎన్ని కాపీలు కావాలి సార్ అంట. 3 సెట్లు పెట్టరా అనేవాళ్ళు. 4 సెట్లు తీయించేవాడిని, ఒక సెట్ నా దట్టుకునేవాడిని. ఓకే. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని స్టడీ చేసేవాడిని. సినిమా ఆర్డర్ అంటే ఏంటి, ఆన్లైన్ ఆర్డర్ అంటే ఏంటి, ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఇట్లా ఇవన్నీ వచ్చి పొద్దున్నే అసిస్టెంట్ని అడిగేవాడిని. అక్కడ ఆయన స్టాఫ్ ఉంటారు కదా, సార్ ఏంటి సార్ ఆన్లైన్ ఆర్డర్ అంటే ఏంటి అంటే, నువ్వెందుకు ఏం ఇంట్రెస్ట్ అడుగుతున్నావు, నువ్వు ఈ ఆఫీస్ డ్యూటీ కదా అనేది, అసిస్టెంట్ జాయిన్ అవ్వచ్చు కదా, ఎవరు పెట్టుకోవట్లేదు సార్ అని. ఇట్లాగా తెలుసుకునేవాడు. ఆయన కోఆర్డినేటర్ ఒక ఆయన చెప్పేవాడు ఓకే డీటెయిల్గా. ఇలా ప్రతిదీ దాచుకొని దాన్ని స్టడీ చేసుకుని తెలుసుకొని, ఓహో సినిమా అంటే ఇది నాకు అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు ఇదంతా గమనించి మధుమురళి గారు, ఏమే మానేస్తాం అంటే ఇక్కడ, అవును సార్ నేను అసిస్టెంట్గా పెట్టమన్నా సార్, ఎవరు పెట్టుకోవట్లేదు సార్, ఈ ఆఫీస్ ఉద్యోగం నాకు చేయడం ఇష్టం లేదు, నేను దానికోసం రాలేదు సార్ ఇక్కడ. సరే నేను సినిమా తీసినప్పుడు పెట్టుకుంటాను అసిస్టెంట్గా కనపడు. ఇక ఆ మాట బలంగా ఉండి అప్పటి నుంచి ఇంకా ఈయన ఎప్పుడు సినిమా చేస్తాడా అని చూస్తాడు. అలా ఒకరోజు ఆయన సినిమా అనౌన్స్ చేశాను. చేస్తే వెళ్తే అక్కడ ఆఫీస్ లేదు, వేరే చోట ఆఫీస్, అది ఎక్కడుందో తెలియదు. మేము పట్టుకోవాలి ఆయన్ని, మొత్తమే పట్టుకున్నాం పలానా చోట అని చెప్పేసి. మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి అడిగి వెళ్ళి ఉదయం ఆయన ఎన్ని గంటలకు వస్తారో తెలుసుకున్నాం. 9కి వస్తారు, నేను 8:30కి వచ్చి నుంచున్నా బయట. నేను ఆయన వెళ్ళాలంటే డెఫినెట్గా నా ముందు ఆ మెట్లు ఎక్కి వెళ్ళాలి ఆయన. ఆయన వచ్చాడు, దిగాను సార్ అని. ఏమే ఇవేంటి ఇక్కడ? అదే సార్ మేము కలుద్దాం వచ్చాను సార్. చెప్పు. అదే సార్ మీరు మాట ఇచ్చారు కదా సార్, మీ సినిమా తీస్తే అసిస్టెంట్గా పెట్టుకుంటా అని చెప్పేసి. ఓకే అని వెళ్ళిపోయాడు. అదేంటి వెళ్ళిపోయాడు, మాట్లాడలే ఎట్లా అనుకున్నా. మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వెళ్తారు కదా, ఆయన దిగి వస్తున్నాడు, నేను అక్కడే ఉన్నా. ఏమైంది నువ్వేంటి ఇక్కడ? అది కదా సార్ అసిస్టెంట్గా అన్నారు కదా అని చెప్పేసి. చెప్తాలే ఆయన వెళ్ళిపోయాడు. అలా ఒక 3 రోజులు నేను ఆ టైం వచ్చే టైంకి వెళ్ళే టైంకి పట్టు వదలలేదు ఎక్కడ వదలదు ఉన్నా. ఒకరోజు సార్ చూశాడు, 3వ రోజున లరా అని పైకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ కోఆర్డినేటర్ గారు ఉంటే, ఏమే ఈయన అసిస్టెంట్గా పెట్టుకోండి అంటే ఒక మాటతోటి చూసారా నిరీక్షణ, ఎవరు ఒకళ్ళు మనం చెప్పాలి. అలాగే అసిస్టెంట్ అయిపోయింది. నేను వెంటనే 2వ సినిమాకి అసోసియేట్ అయ్యాను. చూడండి అసిస్టెంట్లో అన్నీ తెలిసేసుకున్నా, దానికి ముందే మొత్తం స్టడీ చేశారు. నెక్స్ట్ అసోసియేట్, ఇది కూడా యాదృచ్ఛికంగా వచ్చింది. ఒక సినిమాకి అసోసియేట్ కావాలి. సరే ఏంటి సార్ డిఫరెన్స్ ఈ అసిస్టెంట్ డైరెక్టర్? అసిస్టెంట్ అంటే ఇప్పుడు అదే క్లాప్ అసిస్టెంట్, స్క్రిప్ట్ రైటింగ్. అప్పుడు ఈ డిటిపి లేదు, రాయాలి నీట్గా రాసేవాళ్ళే అసిస్టెంట్. ఓకే. అసోసియేట్ అంటే డైలాగు ఆర్టిస్టులు చెప్పాలి, ఎడిటింగ్ రూమ్కి వెళ్ళాలి, ఆర్డర్ వేయాలి, కొంచెం వర్క్ ఎక్కువ తెలిసి ఉండాలి బాగా. అది ఇట్లా నేను చేసిన ఒక సినిమాలో రమేష్ గోపిని రైటర్లు పరిచయం. ఓకే. వాళ్ళు అప్పటికే మంచి బిజీ రైటర్స్. నేను వాళ్ళతో పరిచయం చేసుకుని ఇట్లా అని చెప్తే
ఒకరోజు ఒక అసిస్టెంట్ అయిపోయింది కదా జాబు, ఇంకో అసిస్టెంట్ పోస్ట్ కోసం వాళ్ళని అడుగుతాను. సార్ మీరు ఏమంటే చెప్పండి సార్ ఏంటండి అంటే, ఒక అసోసియేట్ పోస్ట్ ఉందండి, కానీ మీకు వర్క్ ఒక సినిమా చేశారు, అక్కడ బాగా వర్క్ చేసేవాళ్ళు కావాలి. అలా కాదు సార్, ఇంకే ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు మీరు చెప్పామనుకోండి, పొద్దున్న అక్కడ మీ వర్క్ తెలియదంటే మనం తిడతారు కదా సార్ వాళ్ళు, అవద్దని చెప్పాను. ఏం చేద్దాం మీరు చెప్పండి నన్ను, ఏం చేద్దాం అని చెప్పేసి నేను వెళదామా వద్దా అని నేనేం చేయాలో తెలియక ఒక సాయిబాబు గుడి దగ్గరికి వెళ్ళి 2 చీట్లు రాసి వేసా, వెళ్ళాలా వద్దా అనే. వెళ్ళు అని వచ్చింది. ఎస్ పోతే పోయింది, ఎంత చేద్దాంలే అనేసి, సార్ వెళ్తాం సార్. అక్కడ ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదు, నువ్వే అబద్ధం చెప్పావని మేము చెప్తాం. మేమైతే బాధ్యులం కాము అని చెప్పేసి ఆయన విఆర్ ప్రతాప్ నిన్ను చూడాలని, అది ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా, నిన్ను చూడాలని ఉషా కిరణ్ మూవీస్ అది సినిమా నేను జాయిన్ అవ్వాల్సింది. ఆయన అంతకుముందే నువ్వు వస్తావని బ్లాక్ బస్టర్ తీసాను. వీళ్ళు చెప్పారండి రమ్మని చూద్దామండి, ఇంటికి మొదలైన వెళ్ళి కలిసామట. ఆయన ఎందుకు నా దగ్గర ఇక్కడే సినిమా ఎందుకు చేయాలనుకుంటున్నా, అదేం లేదు సార్, మీ సినిమా చూశాను, నాకు బాగా నచ్చింది, మీరే చేయాలనుకుంటున్నాను. ఇది కామన్ డైలాగ్. ఇది ఎవరైనా మనిషి పొగిడితే ఊరికి పడిపోతారు. ఓకే, విమర్శింటే ఇష్టం ఉండదు ఎవరికి, పొగిడితే మాత్రం ఎంతైనా తీసుకుంటాడు. ఇది అందరికి సరే అని నేను 4 మాటలు మాట్లాడారు, నేను సమాధానం చెప్పాను. రేపు ఆఫీస్కి వచ్చాను, ఉషా కిరణ్ మూవీస్ ఆఫీస్కి వెళ్ళాను. అదే ఫస్ట్ అక్కడ ఇంట్రొడ్యూషన్ ఉషా కిరణ్ మూవీస్ తోటి మాట్లాడాను. రైట్, ఇప్పుడు వీళ్ళకి దడ అంతే కదా, రమేష్ గోపిల్కి రోజు వస్తారు, ఏమంటే ఓకేనా మీకు అంటే చూడండి జాగ్రత్తగా అన్నాడు. నేను అప్పుడు డైరెక్టర్ గారికి ఎలా ఉండాలనేది నేను తెలుసుకున్నా. కానీ నాకు ఒక వర్క్ ఒకటి అసోసియేట్ వర్క్ నాకు రాదు. 18 రూమ్లోకి వెళ్ళి ఆర్డర్ ఏమంటే ఏం చేయాలి అని, అప్పుడు స్క్రిప్ట్లో ఆయనకి బాగా హెల్ప్ అయ్యా. రమేష్ గోపి గారికి కాదు డైరెక్టర్ గారికి మధ్య ఏమో ఎలా ఉంది కదా, ఇలా ఉంది ఏంటి సినిమా, ఇలా చేద్దాం ఇది అంటే ఇలా ఆయన నచ్చేయి. ఆయన అనుకునేవాడు అబ్బో మంచి ఎక్స్పర్ట్, డెఫినెట్గా ఇతను ఉపయోగపడతాడు, అది స్క్రిప్ట్లో నాకు తెలిసినంత పరిజ్ఞానం ప్రకారం చెప్పండి. కానీ మిగతా వర్క్ రాదు నాకు. ఓకే, క్లాప్ కొడతాను తప్ప, పేరింగ్ ఏమైనా చేస్తుంది తప్ప, దాని తర్వాత స్టెప్ నాకు తెలియదు. దీన్ని మేనేజ్ చేయాలి. ఇక్కడ ఒక కోఆర్డినేటర్ వచ్చాడు, ఆయన కూడా పరిచయం చేశాడు. ఆయన ఏదో భాషలో సినిమా భాష ఉంటుంది కదా, ఏంటి షెడ్యూల్ అంటాడు, ఏంటి ఇప్పుడు మళ్ళీ మనకి ఎత్తుకొచ్చుకోవాలా, ఇక్కడ ఇది ఈ హాఫ్ డే ఖాళీ ఉంది, ఇది ఏం చేద్దాం అనేవాడు. హాఫ్ డే ఖాళీ ఉందా, ఏం చేద్దాం నిన్ను అడిగితే ఏంటి, ఎత్తు చూసుకోవాలి కదా. మీరు అసోసియేట్ సార్, మర్చిపోయారా? అదే మరి, అది తెలుసు వాళ్ళు కదా, వర్క్ తెలియదు కదా, వర్క్ తెలియదు, నేనేం చేయను, అలా మేనేజ్ చేస్తుంటా. ఏదో తప్పించు తిరిగివాడిని అంటే. ఒక రోజు ఎలా గోలా, ఈ గోల పడాలంటే ఇంకెలా తేడాలి బాబు, సినిమా బోర్డు అంత ఉంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనేసి అప్పుడు ఒక అసిస్టెంట్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకి సేఫ్ గేమ్ వచ్చింది. ఆయన డైరెక్టర్ గారు అన్నారు, ఏమయ్యా నీలాగా బాగా పనిచేసే ఒక అసిస్టెంట్గా నేను బాగా పని చేస్తానా, ఓకే ఈయన మెప్పించాను సార్. నా దగ్గర మురళి అని ఒక ఉన్నాడు సార్, మురళి అనేది నా ఫ్రెండ్. ఓకే, నేను అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళే టైంకి 5 సినిమాలు చేశాడు. అలా ఆ ఫస్ట్ సినిమాలో పరిచయం మాట, అతను తీసుకొద్దాం సార్. సరే రమ్మను, తీసుకొచ్చి పరిచయం చేశాను. ఓకే, మొత్తం జాయిన్ చేయించి ఇతనికి మొత్తం తెలుసు వర్క్. ఓకే, అర్థమైంది మీకు, మేనేజబుల్. తెలిసిన ఇప్పుడు జిమ్మాగా కూర్చున్నా, నాకు చెప్పాడు పని, నేను ఇతను చెప్పేవాడిని, ఇతను చేసేవాడు.
క్రెడిబిలిటీ నాకు వచ్చేది. ఓకే. చెప్పిన పని చెప్పినట్టు చేస్తావే నువ్వు, బొంగు చేస్తాను అతనిగా చేసింది, ఓకే నడుస్తుంది బండి అనుకున్నాడు. ఇట్లా సినిమా ఆర్డర్ అయ్యడం అంతా మొత్తం మెల్లిగా చేశాడు. లాస్ట్కి వచ్చరికి అతను చేస్తున్న పనిని గమనించి ఇదా అని మొత్తం నేర్చేసుకున్నాను. ఆ సినిమాకి మొత్తం ఎవ్రీథింగ్ నేర్చేసుకున్నాను. అసోసియేట్ వర్క్ ఏంటి అనేది. ఆ సినిమా అయిపోయింది. ఇక అక్కడి నుంచి కోడైరెక్టర్ అనే పదానికి దూరం. అక్కడ అసోసియేట్గానే అయిపోవాలి. అక్కడి నుంచి సినిమా డైరెక్షన్ ట్రయల్స్. అసోసియేట్ నుంచి డైరెక్టర్ అయిపోవాలి, కానీ కో డైరెక్టర్ మాత్రం వెళ్ళకూడదు. వెళ్ళారా మీరు ఇక కోడైరెక్టర్ జాబే మంచి ఫిక్స్ అయిపోతారేమో అక్కడ. అక్కడ ఫిక్స్ అయిపోతారు సార్. అంటే వాళ్ళకు ఉన్న అవసరాలు, డబ్బులు వస్తూ ఉంటాయి. ఏంటి ఈ సినిమా తర్వాత సినిమా ఇంకోటి పిలుస్తూ ఉంటారు, నీడ్ అవసరం ఉంటుంది డబ్బులు. క్రియేటివిటీ అనేది కొంచెం కష్టం అవుతుంది. సినిమా మీద సినిమా వస్తుంది, కోడైరెక్టర్ కావాలి కదా. ఇట్లా అసోసియేట్ డైరెక్షన్ ట్రై చేసామంటే మీకు కష్టాలు స్టార్ట్ అయినట్టు లెక్క, గుర్తుపెట్టుకోండి. మీకు కష్టాలు ఎప్పటి నుంచి అయితే నేను డైరెక్షన్ ట్రయల్స్ అని కానీ స్టార్ట్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు సార్ దీనికి? గీత 10 ఏళ్ళు సార్. 10 ఏళ్ళు తిరిగా డైరెక్షన్ కోసమే. నిన్ను చూడాలని ఎప్పుడు సార్? ఒక 2002నా 2002 ఎంత? 2002 ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా. అప్పుడు ఎన్టీఆర్ గారు ఇక్కడ నుంచి మన సెంట్ తెరెసా కాలేజ్ ఉంది కదా సార్, యూసుఫ్ బోర్డ్లో ఇక్కడ. అక్కడ నుంచి డైరెక్ట్గా వెహికల్ వేసుకుని కృష్ణాకిరణ్ ఆఫీస్. అక్కడ ఆయనకి ఇది స్క్రిప్ట్ వీటి గురించి డిస్కషన్. యాక్చువల్గా డైరెక్షన్ చేయాలని ఆలోచన లేదు, ఆయనకి గెలికింది ఇది ఎన్టీఆర్ గారు. ఓకే. ఆయనతో రిలేషన్ ఉంటుంది. చూడగానే ఎన్టీఆర్లా ఉంటుంది ఎక్స్పెక్టేషన్. అలాగా ఎన్టీఆర్ గారితో పరిచయం. అక్కడ ఇది ఆ షిమ్లా ట్రిప్ కూడా వెళ్ళారా? ఫోటోలు ఉంటుంది అది ఇప్పుడు. ఓకే. చాలా జోలుగా ఉంటాయి. అండ్ మీలో మంచి పార్క్ ఉంది, మీరు డైరెక్షన్ చేయండి ఏంటి, నేను చెప్తాను అని. ఈ సినిమా హిట్ అవ్వాలి కదా, ఆ తర్వాత కదా అనుకున్నాను నేను. సో అయినా అందుకు ఒక కథ చెప్పి అలా చేస్తాను. బట్ సినిమా రిలీజ్ తర్వాత ఇది కొంచెం ఫ్లాప్ అయింది. నాకు సినిమా ఆది అని హిట్ అయింది. స్టూడెంట్ నెంబర్ 1 ఆదితో మొత్తం మారిపోయింది. క్వార్టరీ ఇక నేను వెళ్ళి కలిసిన పాప, నేను కలిసే కానీ బట్ అప్పటికి అవకాశం లేదు. అక్కడికి ఒక ప్రొడ్యూసర్ని చెప్పారు, అతనేమో బడ్జెట్లను ఆలోచిస్తున్నాడు. ఈ తర్వాత ఇక మీకు తెలిసిన దూరం పెరుగుద్ది, మాట్లాడుకుంటే దూరం, దగ్గర మాట్లాడబోదు దూరం. నేను కలవడం కూడా ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితులు మనం కలవలేమని చెప్పి వచ్చేసి ఇక మనం ఏం చేయాలి, ఒక చిన్న సినిమా చేస్తే మనం ప్రూవ్ చేసుకోవాలి అని ఇలా మొదలెట్టిందే గీతాంజలి. ఇట్లా సార్ ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది, చూసారా మీరు? చూడలేదా సార్? చెప్పాను మీకు తెలుగు సినిమాలు తక్కువ చూస్తానండి. ఓకే. నేను చూసింది ఈ మధ్యకాలంలో చూసింది మహారాజా. డబ్బింగ్ మూవీ సార్. డబ్బింగ్ మూవీ అనే కథ. ఓకే. నేను తమిళ సినిమాలు ఎక్కువ చూస్తాను సార్, ఆ ఇన్స్పిరేషన్ నా మీద ఉంటుంది. తెలుగు సినిమాలు చెప్పాను కదా మీకు, ఇక్కడ నేనేం చూడను. కానీ మీరు చేసిన మూవీస్ కానీ కంప్లీట్గా ఏంటంటే కంటెంట్ మీదే చూసుకుంటారు తప్ప స్టార్డమ్ కానీ లేకపోతే వీళ్ళతో ఏం సంబంధం లేకుండానే ఉన్న మూవీసే తీశారు. 4 తీసినా కానీ అలాగే ఉంటాయి ఎక్కువగా. అవును. ఇప్పుడు నాకు తెలిసి కరోనా తర్వాత ఆ కైండ్ ఆఫ్ మూవీస్కి ఎక్కువ ఆదరణ అనేది వస్తుంది కదా. అవును. అంటే అది మీకు ఏమవుతుందంటే థియేటర్ ప్లస్ ఓటీటీకి రెండింటికి ఉపయోగపడుతుంది. క్రైమ్స్, హారరు అనేది ఓటీటీ వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే. ఇప్పుడు ఏదైనా సరే దెయ్యం ఇక వచ్చి మనం గదిలో ఎవరైనా పిలిచి సార్ అక్కడ దేవుడు ఉన్నాడు సార్ అంటే పిచ్చోడా, ఇది పిచ్చి పెట్టింది అనుకుంటారు లేదు చెప్పండి? అనుకుంటారు సార్. అవునా? అనుకుంటారు. దేవుడు ఉన్నాడు సార్ అక్కడ చూడండి, వినాయకుడు కనపడుతుంది సార్, లేదా ఈశ్వరుడు కనపడుతుంది అంటే ఏమంటారు? రైడ్కి ఏది పట్టిందిరా దెయ్యం, ఈ పిచ్చోడు అయిపోయాడు, మెంటల్ డిజార్డర్ అందిపోతారు. మళ్ళీ వచ్చి సార్ ఆ రూమ్లో ఇది ఆకారం కలుగుతుంది సార్ అంటే అవునా ఎక్సైట్మెంట్, ఎక్కడెక్కడ అని ఓ 10 మంది కొడతారు లేదా. ఇదే దెయ్యానికి ఉన్న ఇంట్రెస్ట్.
అది అందుకని అలాంటి సినిమాలు చేసుకోవాలి సార్, హ్యాపీగా రన్ చేయొచ్చు. ఓకే. అది డబ్బులు ఎక్కువ సంపాదించి వస్తుంది సార్, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు కావాల్సింది మనం బ్రతకడానికి ఈడుంటే చాలు. సార్ మీరు ఇండస్ట్రీలోకి రావడానికి రీజన్ మనీ సంపాదించడానికే వచ్చానన్నారు. మరి మీకు కావాల్సినంత మనీ అనేది సంపాదించలేదు సార్, సంపాదించడానికి అడ్డుపడ్డది కదా సార్. అవకాశం రాలా. ఒక సినిమా అలా అయింది, ఒక సినిమా ఇలా అయింది, మూడో సినిమా ఇలా అయింది, 4వ సినిమాలు ఉన్నాయి పెట్టాను నేను కూడా. అది సొంత మూవీ కదా. దాంతో అది ప్రాపర్ ప్లానింగ్, థియేటర్లో రిలీజ్ చేయకపోవడం, పబ్లిసిటీ చేయలేకపోవడం, పబ్లిసిటీ డబ్బులు లేదు. ఓటీటీకి అమ్మేసి, ఓటీటీకి నేను ఎప్పుడైనా సరే సినిమా చూపించి ఛానల్ వాళ్ళకి అమ్ముతా. ఓకే. చూడకుండా అయితే ఛానల్ వాళ్ళు కొనరు. అలాగే నా సినిమా లక్కున నాకు సంబంధం లేదు. విశ్వామిత్రకి మాత్రం అంటే విశ్వామిత్ర నేను సినిమా చూపించాను ప్రసాద్ ల్యాబ్లో, చూశారు, ఒక రేటు కొన్నారు ఏంటి. బట్ గుడ్ టీఆర్పీ ఏంటి. ఒక పెద్ద సినిమా కొని డబ్బులు కొట్టి ఆ టీఆర్పీ ఎంత వచ్చిందో నా చిన్న సినిమాకి టీఆర్పీ ఎంత వచ్చింది. ఓకే. బట్ అది మంచి సినిమా. బట్ అది సత్యం రాసిన హీరో చేద్దాం ప్రమోషన్ అది విశ్వామిత్ర. అక్కడ అదే సార్, కాలం కలిసి రావాలి దీనికన్నా సరే. సత్యం రాజేష్ నేను అనుకున్నాను, అవ్వలేదు, తర్వాత అయ్యాడు. అక్కడ హీరో అవుదామనే మెటీరియల్ ఉన్నప్పుడు నేను డెఫినెట్గా నా ప్రయత్నం నేను చేస్తాను. పాపం అతను ఫ్రీగా చేశాడు సార్ సత్యం రాజేష్. ఓకే. రూపాయి తీసుకోవాలా. ఇప్పుడు మాట్లాడడం కానీ అసోసియేషన్ ఏమైనా ఉందా? మాట్లాడడం తనతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే. మంచి వ్యక్తి, ఓపెన్ హార్ట్గా ఉంటాడు. ఓకే. అది అంతేగాని లోపల ఒకటి బయట ఒకటి దాంతో ఉండదు అలాగా. కానీ ఏంటంటే ఎవరైనా కమీడియన్గా అంటే ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళని ఒక హీరోగా టర్న్ చేయడానికి మీ మూవీస్ మాత్రం బాగా పనిచేసాయి సార్. ఈ వెపన్ శ్రీనివాస్ రెడ్డి గారి విషయంలో అయితే అక్కడ నేను మీరు అన్నట్టు సత్యం రాజేష్ గారు, విశ్వామిత్ర, అట్లా దాని తర్వాత అన్ని హిట్లు కొట్టుకుంటూ పోతున్నారు. అవును. రాజేష్ గారు మనం చూసాం కదా, పొలిమేర 2 అని ఇట్లా అని చెప్పేసి. సూపర్ సార్. అంటే ప్రజెంట్ మీ దగ్గర నుంచి మరి నెక్స్ట్ మేమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేనే సార్, నా దయ్యం నాకు ఉంటుంది. ఒక హీరోయిన్ కావాలి, ఓకే, క్యారెక్టర్లు కావాలి, చూసుకుంటా. ఎవరు సరిపోతారు ఏంటని చూసుకుంటా. కథ కంటెంట్ ఇంపార్టెంట్. చెప్పాను కదా మీకు ఓపెనింగ్, ఈసారి నేను చాలా బలంగా పెట్టుకున్నా, రాసుకున్న కదా. ఇప్పుడు డెఫినెట్గా నేను హిట్ కొట్టకపోతే నా మనుగడే ప్రశ్నార్థిగా అవుతుంది. ఓకే. అందుకని ఆ కథని అలా రెడీ చేసుకున్నా. ఇప్పుడు అది డెఫినెట్గా దానికి తెరమికి ఎక్కిస్తా. ఓకే. అందుకని నేను ఇన్నాళ్ళు సినిమా కూడా చేయలే. నేను సినిమా ప్రయత్నం చేయను అసలు యాక్చువల్గా. ఎవరైనా వస్తే వీళ్ళకి ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనేది ఆ బడ్జెట్లో మన కథ ఉపయోగపడుతుందా లేదని చేస్తాను. మనం వెళ్ళి వాళ్ళని అడిగి సార్. ఫస్ట్ మీ కెరియర్ ఫస్ట్ మూవీ నుంచి ఫస్ట్ 6 years తీసుకుంటే 4 మూవీస్ తీశారు. ఆ తర్వాత చాలా పెద్ద బ్రేక్, గ్యాప్. ఈ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు? ఏమన్నా ఉంది సార్. ఏమన్నా పట్టాలు ఎక్కిందా సార్? ఎక్కించాలి. ఓకే. ఎక్కించిన తర్వాత ఈజీనే, ఎక్కడమే కష్టం. ఎక్కడమే కష్టం. నిజం సార్. ఒక్కసారి స్టార్ట్ అవడం కష్టం. అది ఆ స్టార్ట్ అవ్వడం చాలా పెయిన్స్ ఉంటాయి సార్. అయితే ఎక్కించాలంటే అందులో గిలగడాలు ఎన్ని ఉంటాయి. వాటికి సరెండర్ అయితే రేపు పొద్దున్న మనం అది అవుతుంది యాక్సెప్ట్ చేస్తా తెలియదు. అప్పుడు అనుకుంటాం, అరే మనం అనుకున్న కథ తీసుకుంటే బాగుండేది, వాళ్ళు చెప్పారు మార్చేసామే. ఇది ప్రాబ్లం నాకు. ఓకే. నేను మార్చను, నేను వినను. లేదండి, ఒకవేళ అవతల వాడు చెప్పింది అరే ఏమో మనకు రాలేదు ఘాటు ఇది కదా అంటే ఓకే ఏంటి. ఇలా నేను ఉషా కిరణ్ న్యూస్లో ఇన్ని చూడాలని అయిపోయిన తర్వాత వెంటనే డైరెక్షన్ ఆఫర్ వచ్చింది. ఓకే. అప్పుడు కథ చెప్పాను, అంతా అయిపోయింది, జరగల. నెక్స్ట్ ఆయన వెళ్ళిపోయారు, ఆయన ఇన్ఛార్జ్. నెక్స్ట్
ఒక వ్యక్తి అక్కడ రన్ చేసేవాడు. కథ అంటే ఆయనే చూసుకుంటాం డెఫినెట్గా. ఆయన ఒప్పించడం పెద్ద టాస్క్. అలాంటిది నేను సింగిల్ సిట్టింగ్లో ఇలా వెళ్ళాను, అలా కథ చెప్పాను, ఎస్ అన్నారు ఉషా కిరణ్ మూవీస్లో. ఎప్పుడు సార్ అది? ఫస్ట్ 2004 4లో. ఇలా డైరెక్షన్ ట్రయల్స్లో 2004లో. 2004లో ఉషా కిరణ్ వాళ్ళకు మూవీ చెప్పి స్టోరీ చెప్పిన తర్వాత ఏమైంది సార్? అది మీకు మనకి అకామిడేషన్ ఏర్పాటు చేసి ఇచ్చేసారు ఆఫీస్. ఇచ్చేసిన తర్వాత నా ముందు వీధి అని ఒక సినిమా ఉంది, తెలుసు కదా మీకు? తెలుసు సార్. ఆ డైరెక్టర్ సినిమా ఎదురు రూమ్స్. నేను ఆయన ఏంటంటే ఆ వ్యక్తి శనివారం ఏదో ఒకటి సమ్ డే ఒకరోజే వస్తారు అక్కడికి ఫిల్మ్ సిటీ నుంచి. ఆ వచ్చినప్పుడు ఎన్ని కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పాలి. ఓకే. ఆయన విని చెప్తారన్నమాట. ఇప్పుడు ఆయనకి సినిమా ఇప్పుడు కథ కొంచెం మార్చామనుకోండి సార్, మనం ఏం చెప్తాం, అంతవరకు చెప్తాం. సార్ మీ సీన్లో చెప్పారంటే అలా కాదు సార్, మొత్తం చెప్పాలి నాకు. నేను ఎన్నో కథలు వింటా కదా, ఈ కథ నాకు గుర్తుంటుంది. నాకు ఒక్కసారి కథ చెప్పినారు, రెండోసారి కథ చెప్పాలి చాలా కష్టం సార్. ఓకే. మీకు తెలిసిపోయింది కదా, నాకు ఇంట్రెస్ట్ ఉండదు, ఎగ్జైట్మెంట్ తగ్గిపోద్ది. ఇలా ఉషా కిరణ్లో చెప్పి 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 నా కథ మీద నాకే చిరాకు వచ్చి ఇదొక కథ అని నేనే అనుకుని ఇట్లా ప్రతి కరెక్షను వారం వారం. వాళ్ళేమో ఏంటి ఇది ఓకే చేశారు, నీ కథ గురించి బాగా చెప్తున్నారు, మనం సావదొప్పుతున్నాడు అయినా అని వీళ్ళు అనేవాళ్ళు. ఒకరోజు ఏమని తెలీదు, నన్ను పక్కన పెట్టి ఆడదెక్కింది, నా దానికి ఇంకా ఎడుతాను. ఇప్పుడు ఒక కథ మనం రెడీ చేయడానికి కొంతవరకు లిమిటేషన్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా కథలదు, ఎందుకంటే ఇక అయిపోయింది అది, ఇదే పర్ఫెక్ట్ అని ఒక నమ్మిన రోజు ఒకటి వచ్చింది. అప్పటికే 4 months అవుతుంది సార్. 4 monthsలో రామోజీ గారు వచ్చిన చెక్ ఒకటి ఉంది, 5,000 అడ్వాన్స్. అప్పుడు అది దాచుకున్నా, ఎందుకంటే ఆయన సంతకం దొరకడం కష్టం. అదొక గ్రేట్ అచీవ్మెంట్. ఈ సినిమా జరగదని నాకు అర్థమైపోయింది. నాకు కూడా ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. రోజు ఇంటికి కార్ వస్తుంది, తీసుకెళ్తుంది, దింపుతుంది, నాకు భోజనం పెడతారు. ఇంట్లో భోజనం పెడతారు నేను పని చేయకపోతే. ఇది టాస్క్. నేను అడిగా, సార్ మీరు బాగానే ఉంది సార్, మొత్తం తీసుకెళ్తారు, వస్తున్నారు, ఆఫీస్ ఇచ్చారు, చెప్పుకుంటా ఉషా కిరణ్లో డైరెక్టర్ నా సినిమా అనిపిస్తుంది, బట్ నాకెలా సార్ ఫీడింగ్, ఇప్పటికే 6 months అవుతుంది సార్, ఏ కథ లేదు ముందుకి. చెయ్యండి బాజీ గారు, మీకు లైఫ్ ఇది అది లైఫ్ సంగతి ఏముంటుంది సార్, కథ మాత్రం ఇంతే సార్ ఇక అన్నా. వెళ్ళిపోయాను. మళ్ళీ ఒక వారం తర్వాత వచ్చాడు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. నన్ను కూడా రమ్మన్నారు. ఏం ఆలోచించారు బాలాజీ గారు, ఇలా ఇలా డైరెక్టర్ గారు ఏం ఆలోచించారు అన్నాడు. సార్ ఏం లేదు సార్, ఒక మాటలో చెప్పేస్తాను సార్ సినిమా, నేను చెప్పింది ఇప్పటివరకు ఫైనల్గా సినిమా తీస్తే ఒక 2-3 వారాల సినిమా సార్, అదే మీరు చెప్పాడు సినిమా తీస్తే ఈరోజు ఆయన చెప్పాడు ఇలా చేద్దాం ఇలా చేద్దాం, నాకు నచ్చలా. మీరు చెప్పాడు సినిమా తీస్తే ఈరోజు రిలీజ్ అయితే సాయంత్రం కల్లా మన బాక్సులు తిరిగి వచ్చేస్తాయి సార్ అన్న. అప్పుడు బాక్సులు డిజిటల్ కాదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి సార్, ఆయనకి అంత పెద్ద వ్యక్తి. అర్థమైపోయింది. వెంటనే నాకు రూమ్లోకి వెళ్ళంగానే సాయంత్రం ఒక నోటీస్ వచ్చింది, సార్ మిమ్మల్ని బయలుదేరమంటున్నారు, మళ్ళీ కాల్ చేస్తారంట, నాకు కూడా అదే కావాలి, ఈ జైల్లో కూర్చొని అన్నాడు, ఈ కత్తి అవ్వదు ఇది అనేది. అలా వచ్చేస్తే 2004 to 2014 10 years 10 years తిరిగాను సార్. ఓకే. సినిమా చేయాలి అట్లా, ఎప్పుడు ఒకసారి భరత్ని అలా. సార్ ఫైనల్గా సార్ సర్వైవింగ్ ఎలా చేశారు సార్ మీరు? ఏదో ఒకటి చేసుకుంటాను పని. ఏదో ఒకటి అంటే సార్? మా మిస్సెస్ ఉద్యోగం చేసేది. ఓకే. ఏంటి నేను చిన్న చిన్న వర్క్లు ఉంటే సినిమా వర్క్లు చేసేవాడిని. ఓకే. ఇట్లా పిల్లలు ఏంటి సార్?
పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చాం. డెఫినెట్గా వాళ్ళు చిన్న జాబ్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఎంతమంది సార్? 4 మెంబర్స్. 4 మెంబర్స్. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. ఓకే. సో నైస్. వాళ్ళకి ఇవ్వాల్సిన మనం ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ సార్. ఎడ్యుకేషన్ రైట్. నేను హైదరాబాద్ వచ్చిందే దానికోసం. ఇంగ్లీష్ మీడియం అంటే మన ఊళ్ళో తెలియదు. అదే మీకు ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇక్కడ. యా. మాట్లాడితే వాళ్ళు ఎక్కడ బతికేస్తారు. ఇక్కడ చూడండి, ఇంగ్లీషు హిందీ వస్తే చాలు సార్, మీకు క్వాలిఫికేషన్ సంబంధం లేదు, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి అంటారు, అవి ఉన్నాయంటారు. వాళ్ళు ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో అడిగినప్పుడు ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాలి, అది చాలు వాళ్ళకి. అంతే. వాళ్ళు ఈ డిగ్రీ చదివారా, ఇంటర్మీడియట్ చదివారా, ఇక్కడ ఎవడో ఆలోచించారు సార్. సర్వైవ్ అవ్వడానికి కావాల్సింది ఇది. డెఫినెట్గా ఇవే డిగ్రీస్. యా. అది ఏంటనేది అథారిటీగా ఒక సర్టిఫికేట్ కావాలి కాబట్టి తీసుకుంటారు. బట్ ఉండాలి డిగ్రీ అనేది కంపల్సరీ. కానీ ఇట్లా అయితే పర్ఫెక్ట్. అలా ఇచ్చేసాం వాళ్ళకి, పిల్లలకి, వాళ్ళు సర్వ్ అయిపోతున్నారు. ఓ నైస్ సార్. అండ్ ఫైనల్ సార్ ఏంటంటే ఈసారి మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసే మూవీ మరి అది కూడా దయ్యాలు లాంటిదేనా? మేబీ హారర్ కొంచెం. నాకు త్రిపుర చెప్పినప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ కామెంట్స్ ఇచ్చిందంటే, సార్ ఇంకా మాకు హారర్ కావాలి సార్. అంటే సీరియస్ హారరా లేకపోతే గీతాంజలి టైప్లో అది కామెడీ హారర్? అంటే అన్ని కామెడీ అని నేను చెప్పలేదు సార్. మనం ఎప్పుడు సరే థియేటర్లో కామెడీ అనేది ఎలా పడుతుందంటే, వాళ్ళు ఆడియన్స్ ఎంజాయ్ చేసేటప్పుడే కామెడీ వస్తుంది ఆటోమేటిక్గా థియేటర్లో. ఎవడో ఒకటి ఇంట్లోకి వెళ్తున్నాడు సార్, ఆ ఇంట్లో దిగి ముందే చెప్పాం ప్రేక్షకుడికి, ఈడ ఇంట్లోకి వెళ్తున్నాడు అనగానే ప్రేక్షకుడు ఏమంటాడు, రే రే ఎల్బకరా రే అంతే. ఇప్పుడు అంటే అదే వచ్చేసిన మూల అంటే ఆడియన్స్లో అలా ఎంజాయ్మెంట్ చేయడానికి మనం స్కోప్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అంటే సినిమా హ్యాపీ. ఓకే. అలాంటి ఒక స్క్రిప్ట్ చేసుకుని కొంచెం డోసు కొంచెం ఉండాలి హారర్. ఏం లేదు సార్, ఇక్కడ కెమెరా, మ్యూజిక్, డైరెక్టర్ కథ, తర్వాత పనిచేసేది కెమెరా, ఈ 2 తర్వాత మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, ఇవే సినిమా. ఓకే. ఒకసారి మీరు దెయ్యాన్ని డైరెక్ట్గా చూపించిన తర్వాత దెయ్యమా బొంగ ఎగ్జైట్మెంట్ ఏముండదు, ఉండదు. ఎప్పుడు దెయ్యం కనపడకూడదు, ఇన్స్టెంట్స్ కనపడాలి, చప్పుళ్ళు కనపడాలి, ఏంటి అది ఎవరో తెలియదు. అలా చేసిన మన వెనకాల ప్రేక్షకుడు ఫాలో అవుతూ ఉంటాడు. అది సినిమా. అలాంటి గొప్ప స్క్రీన్ ప్లే చేయగలిగితేనే సినిమా చేయాల్సి. ఏదో సినిమా తీసి మనం అంటే కష్టం సార్. సూపర్ సార్. అండ్ రియలీ బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నారు. ఇంకా మీ దగ్గర నుంచి మంచి మంచి మూవీస్ అనేది కూడా ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ప్లీజ్ తొందరగా తీయండి, వీఆర్ వెయిటింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.